ఇది వేసుకున్నాక నువ్వింకా అందంగా ఉంటావు కన్నయ్య. రా. కానీ అమ్మా, ఇక చాలు కన్నా, ఇక ప్రశ్నలొద్దు. కదలకుండా ఉండు, నన్నిది నీకు పెట్టనివ్వు. పసుపు వస్త్రధారణలో తను నెమ్మలి పింఛం పెట్టుకుని అలంకరించుకున్నప్పుడు సరే, ఇక లేచి చూపించు నా కన్నయ్య ఎలా కనిపిస్తున్నాడో. ఉన్నప్పుడేంటి దేవకి, ఎలా ఉంటాడు కృష్ణుడు? నెమ్మలి పింఛంతో పాటు అలంకరించుకొని సిద్ధమవుతాడు. అచ్చం శ్రీమన్నారాయణుడు లాగుంటా అల్లరి కృష్ణుడి కోసం. కానీ ఇది తనకు సరిగ్గా సరిపోతుందా? తను ఎలా ఉంటాడు, ఎంత పొడుగో ఇది నీకెలా తెలుసు? నాకు తెలుసు స్వామి. నా మస్తిష్కం తన ముఖార విందం అంకితమైపోయింది. నా హృదయంలో తను పెద్దవాడైపోవడం నేను చూశాను. మరైతే నాకు కూడా చెప్పు దేవకి, తను ఎలా ఉన్నాడు? ఎంత అల్లరివాడు తను దేవకి. నీ అల్లరితనం ఎక్కువైంది. నీ వేషాలింక సాగవు, అర్థమైందా? స్నానం జపం చేసుకునేదేమీ లేదా? చెప్పు దేవకి, మన కుమారుడు ఎలా ఉంటాడు? విచిత్రమైన అనుభూతి, దివ్య ప్రభతో ఉన్నాడు. సూర్యుడి వెలుగు లాంటి వెలుగు తనది. చక్కటి మెరిసే గోధుమ రంగు. ఎవరు చూసినా సరే మనసు ఆనంద తన్మయంలో ఉండిపోతుంది. అమ్మ, నీళ్లు ఇంత చల్లగా ఎందుకుంటాయి? ఎందుకంటే నా కన్నయ్యకు స్నానం చేసేటప్పుడు ఆనందం కలగడానికి. కేశాలు ఎంతో ఘనంగా ఉన్నాయంటే వర్ష ఋతువులోని చీకటి మేఘంలా. కళ్ళల్లో ఎంతటి తేజం ప్రబలుతుందంటే అవి విరిసిన 2 కమలాలు. ఇక మాటలు ఏది కనిపిస్తే అది, ఏమిటి, ఎందుకు, ఎలాగంటే క్షణకాలం అన్ని తెలుసుకోవాలని ఎంత జిజ్ఞాస ఉందంటే చకితులను చేస్తాడు. తన ప్రశ్నలలో జగతి మొత్తం కనిపిస్తుంది. అమ్మా, ఎందుకు తెల్లవారుతుంది? ఎందుకంటే సూర్యదేవులు రథం ఎక్కి భ్రమణానికి బయలుదేరతారు కాబట్టి. కానీ సూర్యదేవులు భ్రమణానికి ఎందుకు బయలుదేరతారు? ప్రాణులన్నిటికీ వెలుగునివ్వడానికి. సూర్యదేవుని ప్రకాశం పసుపు రంగులో ఎందుకుంటుంది? ఎందుకంటే నా కన్నయ్య ధోతి పసుపు రంగులో ఉంది కాబట్టి. సరే అమ్మా, సూర్యదేవుడు గుండ్రంగా ఎందుకుంటాడు? ఎందుకంటే నా కన్నయ్య మాటలు కూడా గుండ్రంగా తిరుగుతుంటాయి కాబట్టి. కానీ అమ్మా, నీ అంగవస్త్రం ఎక్కడ పెట్టాను నేను? వస్త్రాల ఆభరణాలతో పాటు ఇక్కడే పెట్టాను కదా, ఎట్టెళ్ళిపోయింది? ఎంత బాగుండేది ఈ వాయువు దీన్ని ఎగిరేస్తూ నా కృష్ణుడి దగ్గరికి చేరిస్తే బాగుండు. ఇది ఇక్కడ పెట్టానా నేను? ఇంత అందమైన కళాకృతి
దీన్ని చూడనే లేదు నేను. ఇది వేసుకున్నాక నువ్వింకా అందంగా ఉంటావు కన్నయ్య. రా. కానీ అమ్మా, ఇక చాలు కన్నా, ఇక ప్రశ్నలొద్దు. కదలకుండా ఉండు, నన్నిది నీకు పెట్టనివ్వు. పసుపు వస్త్రధారణలో తను నెమలి పింఛం పెట్టుకుని అలంకరించుకున్నప్పుడు సరే, ఇక లేచి చూపించు నా కన్నయ్య ఎలా కనిపిస్తున్నాడో. ఉన్నప్పుడేంటి దేవకి, ఎలా ఉంటాడు కృష్ణుడు? నెమలి పింఛంతో పాటు అలంకరించుకొని సిద్ధమవుతాడు. అచ్చం శ్రీమన్నారాయణుడు లాగుంటాడు. దేవకి, ఇవాళ కృష్ణుణ్ణి వర్ణించి నాలో కూడా ఆశ చిగురింపచేశావు. స్వామి ఉన్నంత వరకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆ రోజు వస్తుందని నమ్మకం ఉంది. మన కుమారుడు కారాగార సమానమైన ఈ కక్ష నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తాడు. అప్పుడే కంసుని అత్యాచారాలను కూడా అంతం చేస్తాడు. మహారాజా కంసుల వారు వేంచేస్తున్నారు. జయ జయకారాలు ఆరంభించండి. మహాసామ్రాట్ మధుర నరేంద్రులు కంస మహారాజు గారికి జై. మహారాజు కంసులకు జై. మహారాజు కంసులకు జై. మహారాజు కంసులకు జై. మహారాజు కంసులకు జై. అస్తి. సభకు అందరూ ఇక్కడ ఉపస్థితులై ఉన్నారా? ఉన్నారు మహారాణి. మరేంటి మీ సమాచారాలు? మాస పన్నులు పోగు చేసి కోశాగారంలో జమ చేయించాం మహారాణి. మనం త్వరలోనే వేరొక కోశాగారం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
కొత్త శాస్త్రములు కూడా వచ్చాయి యువరాణి. ఇంతకు ముందు కూడా పదునైన అంచు కలిగి ఉన్నవి, ఎంతో అధిక శక్తి సంపన్నమైనవి. మహారాణి, మన నిపుణ యోధులు స్వయంగా పరీక్షించారు వాటిని. ఏమైంది అక్లాసురా? నీ దగ్గర సలహాలు సమాచారాలు ఏమీ లేవా? సమాచారం తప్పకుండా ఇస్తాను మహారాణి. కానీ ముందు మహారాజు గారి గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలుసు నా వెనకాల ఎవరున్నారో. అమ్మా, మీకు ప్రతిసారి ఎలా తెలిసిపోతుందమ్మా? మీ కళ్ళు 4 వైపులు చూడగలుగుతాయా? కనపడనివ్వకండి ప్రభు. చెప్పు, నీకేం కావాలి ఇప్పుడు? లడ్డు కావాలా? మరి బూరెలు కావాలా? అయితే నీకు ఖచ్చితంగా మీగడ వెన్న కావాలి. మరైతే నువ్వే చెప్పు కన్నయ్య, నీకేం కావాలి? నాకేం అవసరం లేదమ్మా, నేనే ఒకటి ఇవ్వాలని వచ్చాను. అవునా? మరైతే ఇవ్వు. చేయి ముందుకు చాపు. ఇది మీకోసం మాల కట్టి తెచ్చాను. నిజంగానా? కన్నయ్య, ఇది నువ్వే కట్టావా? అయితే దీన్ని నువ్వే నా చేతికి కట్టు. అమ్మా, ఎంత సులభం అనుకున్నానో అంత సులభంగా లేదమ్మా, చాలా కఠినంగా ఉంది. అయితే ఏమవుతుంది? కన్నయ్య ప్రతి కష్టాన్ని సులభం చేయడానికి అమ్మ ఉంది కదా, నేను కడతాను. అయిపోయిందా?